వాక్యం. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా క్షమాపణ దొరకట్లేదు. మొదట మన జీవితానికి క్షమాపణ అనేది దొరకాలి. మనము దేవునికి దూరస్తులై ఉన్న మనం దేవునికి నిర్దోషులుగా నీతిమంతులుగా మనం అవ్వాలి అంటే మనం దేవుని ద్వారా క్షమించబడాలి. ఈ క్షమాపణ అనేది మన జీవితంలో దేవునికి ఒక గొప్ప వ్యక్తిగా మనల్ని తీర్చిదిద్దుతుంది. ముందు మనం క్షమించబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ క్షమాపణ అనేది దేవుని యొద్ద మాత్రమే దొరుకుద్ది. ప్రభునందు ప్రియులారా, ఈ రోజున మనం ఆలోచన చేస్తే కన్న బిడ్డలను కన్న తల్లి క్షమించట్లేదు. కట్టుకున్న భార్యను భర్త క్షమించట్లేదు. భర్త భార్యను క్షమించట్లేదు. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధుమిత్రులు ఒకరిని ఒకరు క్షమించుకోలేని సమాజాన్ని మనం చూస్తున్నాం. ఇలాంటి లోకములో జీవిస్తున్న మనము మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన యొద్దకి వెళ్ళేవారిని ఆయన ఎన్నడూ ఎవరిని తూలనాడకుండా వారిని క్షమిస్తూ ఉన్నాడంట. అంటే ప్రభు దగ్గర క్షమాపణ దొరుకుతుందంటండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నువ్వు ఎలాంటి పాపివైనా, ఎలాంటి వ్యక్తివైనా, ఏ జీవితాన్ని జీవించినప్పటికీ కూడా నువ్వు ప్రభు యొద్దకు వస్తే మొదట నీకు దొరికింది ఏంటంటే క్షమాపణ. ఈ రోజున చాలామంది క్షమాపణ లే కారణంగా, క్షమించకపోవడం కారణంగా ఎన్నెన్నో గొప్ప గొప్ప మరి హింసాకాండమైన సంగతులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, మరణాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఏంటి కారణం అంటే క్షమించకపోవడం. మన ప్రభువైన దేవుడు ఎలాంటి పాపినైనా తన యొద్దకు వచ్చిన వారిని ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? క్షమాపణ అనేది వారికి ఇస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా ఒక స్త్రీ పాపముతో పట్టబడినప్పుడు రాళ్ళుతో కొట్టుతూ చంపుతూ ఉన్నారు. అలాంటి స్త్రీని యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఆమెని దేవుడు క్షమించాడు. ఇక నుంచి ఏ పాపమును చెయ్యవద్దు అని చెప్పాడు. ప్రభునందు ప్రియులారా, దేవుని యొద్ద మనకి ఏం దొరుకుద్దంటే, దేవుని యొద్దకు వచ్చేటోడు నీకో దేవుని దగ్గర పొందుకోవలసిన నీకు నీ జీవితంలో క్షమాపణ దొరుకుద్ది. క్షమాపణ. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చాలామంది నా కన్నవారు నన్ను క్షమించట్లేదని కుమిలిపోతూ ఉంటారు కొంతమంది. నా అన్నదమ్ములను క్షమించట్లేదని కుమిలిపోతారు కొంతమంది. నా అక్క చెల్లెళ్ళు నన్ను క్షమించట్లేదని కుమిలిపోయిన వారు చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు చాలామంది స్త్రీలు కానీ, పురుషులు కానీ, స్నేహితులు కానీ ఇలాగా ఒకరి పట్ల ఒకరు క్షమాపణ లేక ఎన్నో సంవత్సరాలుగా వారి జీవితాలు కొనసాగిస్తూ ఉంటారు, ఒకరికొకరు పొత్తులు లేకుండా. ప్రియమందిర బిడ్డలారా, ఈ రాత్రి ఈ పగటి కాల ఆరాధనలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను క్షమిస్తాను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. ఏమంటున్నాడు? నేను నిన్ను క్షమిస్తాను, నా దగ్గర నీకు క్షమాపణ దొరుకుద్ది అని ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రియమందిర బిడ్డలారా, తన యందు భయభక్తులు నిలిపేవారికి చెప్పండి ఏం దొరుకుతుంది? అందరూ చెప్పాలి. క్షమాపణ దొరుకుద్దంట. తన యందు భయభక్తులు నిలిపేవారికి, ఎవరైతే తన ఎడల భయభక్తులు భక్తి కలిగి ఉంటారో వారికి దేవుడి దగ్గర ఏం దొరుకుతుంది? క్షమాపణ దొరుకుద్ది. రెండవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను.
ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 24వ వచనం చదవండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 24వ వచనం. భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదకి వచ్చును, అదే వారి మీదకి వచ్చును. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును, వారికి దొరుకును. దేవునికి స్తోత్రం. భక్తిహీనులు దేనికి భయపడతారో అదే వారి మీదకి వస్తుందంట. నీతిమంతులు ఏం ఆశిస్తారో అది వారికి దొరుకును. దేవునికి స్తోత్రం. చెప్పండి, దొరుకును. మన ప్రసంగ అంశం గుర్తుందా? దొరుకును అనందరూ. దేవుని దగ్గరికి వెళితే భక్తులు నిలిపితే ఏం దొరుకుద్ది? మొత్తదా దేవుని దగ్గర క్షమాపణ. దేవుని దగ్గర క్షమాపణ పొందగలిగితే ఇక మనం దేవునికి దగ్గర అయిపోతున్నాం అన్నమాట. ప్రియులారా, నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఇప్పుడు నీతిమంతులు ఏది ఆశించుననో వారికి ఏమవుతుందంట? దొరికిద్దంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నీతిమంతులు ఏం ఆశించుననో అది వారికి దొరుకుతుంది. భక్తిహీనులు దేనికి భయపడతారో అదే వారి మీదకి వస్తుంది. భక్తిహీనులు, ప్రియ బిడ్డ, భక్తిహీనంగా బ్రతుకుతున్నావేమో జాగ్రత్తగా ఆలోచించు. భక్తిహీనంగా బ్రతికితే ఆ హీనత నీ మీదకి వస్తుంది. దేనికి భయపడుతూ ఉంటావో అదే నీ మీదకి వస్తుంది. నీతిమంతులుగా బ్రతికితే వారు ఏం ఆశిస్తారో అది ప్రభు దగ్గర దొరికిద్ది. ప్రియమంది బిడ్డలారా, నీతిమంతులు ఆశించింది ప్రభు దగ్గర దొరుకుద్దని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. చూద్దాం. ప్రియమంది బిడ్డల మూడో విషయాన్ని జ్ఞాపకం. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఐగుప్తీయుల కష్టార్జితమును కూషు వర్తక లాభమును నీకు దొరుకును. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. ఐగుప్తు యొక్క కష్టార్జితమును కూసు యొక్క వర్తక లాభమును నీకు దొరుకుతుంది. ప్రియమంది ప్రజలందరూ కూడా దేన్ని ఆశిస్తారు? లాభాన్ని ఆశిస్తారు. ఈ పని చేస్తే నాకు వచ్చే లాభం ఏమిటి? ఈ వ్యాపారం చేస్తే నాకు వచ్చే లాభం ఏమిటి? ఇది కడతా నాకు వచ్చే లాభం ఏంటి అని. అంటే లాభం లేకుండా ఏ మనుషుడు ఏమీ చేయడానికి ఇష్టపడడు. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, నీకు లాభము దొరుకును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం దొరుకుద్ది అంటండి? నువ్వు చేసే వ్యాపారంలో కానీ, నువ్వు చేసే పనిలో కానీ, నువ్వు చేసే వృత్తిలో కానీ నీకేం దొరుకుద్ది? లాభం దొరుకుతుందంట దేవుని దగ్గర. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఐగుప్తుల యొక్క కష్టార్జితమే కానీ, కూచు దేశస్తుల వర్తక లాభమే కానీ నీకు దొరుకుద్దంట. లాభము దొరికిద్ది. ప్రియమంది బిడ్డలారా, నువ్వు దేవుని చేత క్షమించబడితే, క్షమాపణ నీకు దొరుకున్నట్లయితే నువ్వు ఆశించింది నీకు దొరుకుద్ది, నీకు లాభము దొరికిద్ది. మూడో విషయం జ్ఞాపకం చేస్తున్నాను. నాలుగో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనం. త్వరగా చదవాలి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం. పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక తల్లు పైకెత్తండి. పలు విధములైన అంటే చాలా వాటిలో మంచి ఉంటాయి. ఒక్కొక్క దానిలో కొన్ని మంచి ఉంటాయి, మరొక విషయాల్లో అందులోనూ మంచి ఉంటాయి, మరొక పని భాగాల్లో అక్కడ కూడా కొన్ని మంచి ఉంటాయి. అలాగే పలు విధములైన అన్నిటిలో కూడా మంచివి నీకు దొరుకుతాయంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుడు మనకి మంచివి ఇచ్చే దేవుడు కానీ చెడ్డ ఇచ్చేవాడు కాడు. మత్తయి సువార్తలో ఉంటుంది కదా, తండ్రిని చేపని అడిగితే నీకు తేలినిచ్చిన, గుడ్డుని అడిగితే పామునిచ్చిన,
పరలోకపు తండ్రి నీకు మంచి ఈవులు ఇచ్చును కదా అని చెప్తాడు. ప్రియమంది దేనిపెట్లారా, మన దేవుడు మంచి ఈవులు ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నువ్వు దేవుని యొద్ద నువ్వు విశ్వాసంతో కనిపెడుతూ ఉన్నట్లయితే నీకు మంచి ఈవులు దొరుకుతాయి నీ బ్రతుకు జీవితంలో. చాలామంది నిరాశ పడతారు. ఏమని? అయ్యో ఎంతో మంచిగా జరుగుతాయి అనుకున్నాను, ఇలా జరుగుద్దని అనుకోలేదు, ఎన్నో మంచివి నాకు వస్తాయి అనుకున్నాను, ఇలాంటి పాడైపోయి నాకు దొరుకుతాయి అనుకోలేదు అని నిరాశ పడుతూ ఉంటారు చాలామంది. ఇలా ఎండిపోతుంది అనుకోలేదు, ఈ రీతిగా జరుగుతుంది అనుకోలేదు అని, ఇలా పాడైపోతుంది అనుకోలేదు, ఇలాంటి పాడైపోయి దొరుకుతాయి అనుకోలేదు అని చాలా బాధలు పడుతూ ఉంటారు. వాళ్ళు చేసే వృత్తుల్లో కానీ, వ్యాపారంలో కానీ, వారు జరిగించే కార్యక్రమాల్లో కానీ. ప్రభు అంటాడు, ఎవరైతే నా యందు భయభక్తులు కలిగి ఉంటారో పలు విధములైన మంచివిని వారికి దొరుకుతాయి. దేవునికి స్తోత్రం. మన దేవుడు మంచివి ఇచ్చిన దేవుడు. ఆయన ఎప్పుడు చెడ్డవి మనకివ్వడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఆయన యొద్ద పలు విధములైన మంచివి దొరుకుతాయి. ప్రియమంది బిడ్డలారా, 5వ విషయం చదువుతున్నాను. దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 34వ వచనం చదివితే దేవుని దగ్గర చదవండి వాక్యం. దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 34వ వచనం. వారు కృంగిపోవు సమయమందు వారు కృంగిపోయిన సమయమందు వారికి స్వల్ప సహాయము దొరుకును. వారికి స్వల్ప సహాయము దొరుకును. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చాలాసార్లు మన జీవితాల్లో కొన్ని సమస్యలను బట్టి కృంగిపోతాం. ఆదరణ లేక, సహాయం లేక, అయ్యో నా జీవితం అని కృంగిపోయి విలపిస్తూ ఏడుస్తూ ఉంటాం, కన్నీరు కారుస్తూ ఉంటాం. ప్రభునందు ప్రియులారా, దేవుడు అంటారు, వారికి నా స్వల్ప సహాయము వారికి దొరికింది. దేవునికి స్తోత్రం. అది చాలా స్వల్పంగా ఉంటుందంట. అంటే కష్టతరంగా ఉండదంట. అది చాలా స్వల్పంగా, చాలా సునీయంగా, చాలా ఈజీగా నీకు సహాయం దొరుకుతుందంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అంటే దేవుని వద్ద నీకు ఏం దొరుకుద్ది? సహాయం. అనండి అందరూ. కృంగి ఉన్న సమయాల్లో కానీ, వేదన పడుతున్న సమయాల్లో కానీ, నీ బ్రతుకులో ఏమీ లేదు అని నిరార్థమైనటువంటి నిరాకారంగా ఉన్న జీవితంలో కానీ కృంగిపోతున్నప్పుడు నీకు సహాయం దొరుకుద్ది అంట. దేవునికి స్తోత్రం. నేను నీకు సహాయం చేసే దేవుడును నేనే అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. చెప్పండి, ఆయన దగ్గర ఏం దొరుకుతుంది? సహాయము దొరికింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రభునందు ప్రియులారా, ఆయన యొద్దే సహాయం. ఆయనే మనకు సహాయం చేస్తాడు కనుక ఆయన యొద్దకు మనం రావాలి, ఆయన మధ్య మనం ఉండాలి. ఆయన వలన మనకు సహాయము దొరికిద్ది. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నప్పుడు అక్కడ రాయబడిన సంగతి ఏంటంటే, ప్రియులారా మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అవలేదు వాక్యం. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏది అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. గడిగా చప్పట్లు కొట్టండి గడిగా. విన్నారా వాక్యము? అర్థమైందా మీకు? ప్రియమంది బిడ్డలారా, ఆయన యొద్దకు మనం వచ్చినప్పుడు మన హృదయం మన మీద దోషారోపణ చేయకూడదంట.
అలా చేయకుండా ధైర్యవంతులుగా మనం ఉన్నామంటే ఏ దోషారోపణ లేదని అర్థం. అలాగుండినప్పుడు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేసినప్పుడు, నీకు ఇష్టమైనవి కాదు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేసినప్పుడు తండ్రి ఎదుట నువ్వేదడిగినను నీకు దొరుకును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దొరుకు. యేసయ్యా యేసయ్యా నీకు సమస్తము సాధ్యమేనయ్యా. దేవునికి స్తోత్రం కలిగిన గాక, హల్లెలూయా. ప్రియమంది బిడ్డలారా, జాగ్రత్తగా వినాలి. సమస్తము దొరికేది ఎక్కడంట? యేసయ్య పాదాల దగ్గర. ఇప్పుడు యేసయ్య పాదాల దగ్గర దొరికినప్పుడు మరి దేవునికి ఆయన ఆజ్ఞలు గైకొని ఆయనకి ఇష్టమైనవి చెయ్యి, నువ్వు ఏది అడిగినా నీ ఇస్తానని దొరుకుతుందని చెప్తున్నాడు కదా. ప్రియమంది బిడ్డలారా, మనం ఆయన ఆజ్ఞలను గైకొనము, ఆయనకి ఇష్టమైనవి కూడా మనం చెయ్యం. ఆయనకి ఇష్టమైనట్టుగా చేయకుండా నీకు ఇష్టం వచ్చినట్టు చేస్తూ మనం ఏవేవో మాట్లాడుతూ అడుగుతూ ఉంటాం. దేవుడు ఏమన్నాడు? నా ఆజ్ఞలను గైకొనుచు నా ఎదుట నాకు ఇష్టమైన వాటిని మీరు చేసినట్లయితే మీరు ఏది అడిగినాను మీకు దొరుకును. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంటే సమస్తము ఆయన పాదాల కాడ దొరుకుతాయి, ఆయన పాదాల కాడ దొరుకుతాయి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఈ పగటి కలిసి సమయంలో మీకు మనం చేస్తాను కదా. దేవునికి స్తోత్రం కలిగిన గాక, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. యేసయ్య పాదాల కాడ మనకు ప్రతిదీ దొరుకుతుందని వాక్యం చెప్తా ఉంది. ఆయనకి ఇష్టమైనవి చేయాలి, ఆయన ఆజ్ఞలను మనం గైకోవాలి. ఏది అడుగునను ఆయన యొద్ద మనకి దొరుకునని మనం చెప్పబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 7వ మాట మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కీర్తన 130వ కీర్తన 7వ వచనాన్ని చదువుదాం. 130వ కీర్తన 7వ వచనాన్ని చదువుదాం. చూడండి. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి? దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. ప్రియమైన మన ఆశలు ఎక్కడెక్కడో ఉంటాయి, దేని మీదో ఉంటాయి, ఎవరెవరి మీదో ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల మీద పెట్టుకున్నా, నీకు కలిగిన వాటి మీద పెట్టుకున్నా, నీకు వచ్చిన వాటి మీద పెట్టుకున్నా నీ ఆశలు అడుగాశలు అయిపోవచ్చు. కానీ నీ ఆశలు అడుగాశలు కాకుండా నీ ఆశలు నెరవేర్చాలి అంటే ప్రియులారా, దేవుని మీద ఆశ పెట్టుకుంటే నీకు కృప దొరుకుతుంది. ప్రియులారా. ఆ కృపయే ఇవన్నీ కూడా నీకు దక్కేటట్టు చేస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన దగ్గర ఏది అడిగినాను నీకు దొరికిద్ది, ఆయన దగ్గర సహాయం దొరికిద్ది, పలు విధములైన మంచి ఈవులు దొరుకుతాయి, లాభం దొరుకుతుంది, ఆశించిని దొరుకుతుంది, క్షమాపణ దొరుకుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
గనుక దేవుని యొద్ద నువ్వు భయభక్తులు కలిగి ఆయన యొద్దకు నువ్వు రావాలి. దేవుని యొద్ద నీకు దొరుకుతాయి. కృప దొరుకుతుంది, క్షమాపణ దొరుకుతుంది, లాభం దొరుకుతుంది, ఆశించింది దొరుకుతుంది, సహాయం దొరుకుతుంది, ఏమడిగినాను దొరికింది. కనుక నువ్వు దేవుని దగ్గరికి రాకుండా ఎక్కడ వెతికినా ఎక్కడ అడిగినా నీకు దొరకదు. ఆ దొరికి స్థలం ఏదేంటంటే దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో నీకు దొరికింది. నువ్వు ఆశించింది నీకు దొరికింది, నువ్వు అడిగినవి దొరుకుతాయి, నీకు సహాయము దొరికింది. ఆ దేవుని పాదాలు పట్టుకుని బ్రతుములాడాలని మీకు మనం చేస్తున్నాను. ఆ దేవుని పాదాలు పట్టుకుని దేవుని సన్నిధిలో ప్రార్థించాలని మీకు మనవి చేస్తున్నాను. ఆయన వేడుకుంటే, ఆయన ప్రార్థిస్తే, బ్రతిమలాడితే నీకు అనుకున్నవన్నీ నీకు దొరుకుతాయని ఈ దినాన్ని నీకు తెలియజేస్తున్నాను. దేవుడు మీకు అన్నీ ఇచ్చునుగాక, అన్నీ దొరుకునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలో వంచండి.